రెస్పిరేటరీ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఫ్రాగ్ యూజెస్ 3 types ఆఫ్ రెస్పిరేటరీ సర్ఫేసెస్. రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఫ్రాగ్ యూజెస్ 3 types ఆఫ్ రెస్పిరేటరీ సర్ఫేసెస్. దేర్ ఆర్ ఒకటి స్కిన్, తర్వాత మ్యూకస్ లైనింగ్ ఆఫ్ బకోఫారెంజల్ క్యావిటీ, మూడవది ఇన్నర్ లైనింగ్ ఆఫ్ లంగ్స్. ఒకటేమో చర్మం ద్వారా, రెండోదేమో మ్యూకస్ లైనింగ్ ఆఫ్ బకోఫారెంజల్ క్యావిటీ, మూడవది వచ్చేసి ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ది లంగ్స్. నెక్స్ట్ ఇదంటే కుటాజీనస్ రెస్పిరేషన్. క్యూటానియస్ రెస్పిరేషన్ అంటే ఏంది? కుటానియస్ రెస్పిరేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద 3 types. Cutaneous respiration is the most important of the 3 types. The scaleless skin in frog is thin. Moist and vascular అంటే ఇది రక్తనాళాలు ఒక కండక్గానే ఇప్పుడు పాకినానికి ఇదంతా వాస్కులర్ నాకుండే చర్మానికి వాస్కులర్. కుటినియస్ రెస్పిరేషన్, కిటికలు ఉంటుంది కదా, కిటికలకి ఏమంటారంటే కుటానియస్ రెస్పిరేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద 3 types. ద స్కేల్లెస్ స్కిన్ ఇన్ ఫ్రాగ్ ఈజ్ థిన్, మాయిస్ట్ అండ్ వాస్కులర్. The skin is permeable. The skin is permeable to oxygen and carbon dioxide. The oxygen dissolved in mucus film moisture. On the surface of body. The oxygen dissolved in mucus film moisture on the surface of body diffuses into the blood capillaries in exchange of carbon dioxide. Skin should be moist for cutaneous respiration. కప్ప మీద ఉండే చర్మము ఖచ్చితంగా ఎలా ఉంటుందంట? మాయిస్ట్ ఫర్ ద కుటినియస్ రెస్పిరేషన్. చూడండి, కప్ప 3 విధాలుగా రెస్పిరేట్ అవుతుంది. ఒకటి చర్మం ద్వారా, లేకపోతే బకోఫారెంజియల్ క్యావిటీ యొక్క మ్యూకస్ లైనింగ్ ద్వారా, లేదా ఊపిరితిత్తుల యొక్క ఇన్నర్ లైనింగ్ ద్వారా 3 విధాలుగా రెస్పిరేటరీని ఉంటారన్నమాట. 3 types ఆఫ్ రెస్పిరేటరీ సర్ఫేసెస్ ఉంటాయి వాటికి. నెక్స్ట్ చూడండి, రెండవది బకోఫారెంజియల్ రెస్పిరేషన్. Respiratory exchange of gases occurs through moist vascular lining of its bacopharyngeal cavity in addition to skin and lungs. When it is on land. Bacopharyngeal respiration. Respiratory exchange of gases occurs through moist vascular lining of its bacopharyngeal cavity in addition to skin and lungs. When it is on land. ఎప్పుడైతే భూమి మీద ఉన్నావో అప్పుడు అన్నమాట. ఇన్ అడిషన్ టు స్కిన్ అండ్ లంగ్స్. ఎప్పుడైతే భూమి మీద ఉందో ఈ 3 పద్ధతులు ఉపయోగించుకుంటుంది. ఏది? చర్మము, బకోఫారెంజియల్ క్యావిటీ, లంగ్స్ అనమాట. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ అడిషన్ టు స్కిన్ అండ్ లంగ్స్ వెన్ ఇట్ ఈస్ ఆన్ ది ల్యాండ్ గుర్తుపెట్టుకోండి. అట్లా రెస్పిరేటరీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అక్కర్ త్రూ మాయిస్ట్ vascular lining of its bacopharyngeal cavity in addition to skin and lungs. వీటితో పాటు దీంతో కూడా పిలుచుకుంటుంది భూమి మీద ఉన్నప్పుడు అని చెప్తున్నమాట. అంటే భూమి మీద ఉన్నప్పుడు ఏంది? 3 ఊపిరితిత్తుల ద్వారా, చర్మం ద్వారా, లేకపోతే దీని ద్వారా.
అడుగుతాడు బిట్టువాడు. కప్ప భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా పీల్చుకుంటారు అంటే 3 విధాలుగా పీల్చుకుంటుంది, 1, 2. అందుకే ఇక్కడ ఇన్ అడిషన్ టు స్కిన్ అండ్ లంగ్స్ అని ఇచ్చినాడు ఇక్కడ. పల్మోనరీ రెస్పిరేషన్, ఏది పల్మోనరీ రెస్పిరేషన్. వెన్ ఫ్రాగ్ ఈజ్ ఆన్ ల్యాండ్, వెన్ ఫ్రాగ్ ఈజ్ ఆన్ ల్యాండ్ ఇట్ ఈజ్ ఆల్సో బ్రీతెస్. పల్మోనరీ రెస్పిరేషన్ ఏంది? వెన్ ఫ్రాగ్ ఈజ్ ఆన్ ల్యాండ్ ఇట్ ఈజ్ ఆల్సో బ్రీతెస్ త్రూ ఇట్స్ లంగ్స్. ఎప్పుడైతే కప్ప భూమి మీద ఉందో అప్పుడు పల్మోనరీ రెస్పిరేషన్ లంగ్స్ ద్వారా కూడా తీసుకుంటుందని చెప్తున్నాడు. ద లంగ్స్ ఆర్ పింక్ కలర్డ్, ద లంగ్స్ ఆర్ పింక్ colored, highly vascular sac like organ. highly vascular అంటే రక్తం బాగుంటుంది అన్నమాట, రక్తనాళాలు. highly vascular sac like organs. during the pulmonary respiration the buccopharyngeal cavity, pulmonary respiration జరుగుతున్నప్పుడు buccopharyngeal cavity acts like a force pump. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది డిఎస్సి బిట్టు, పక్కా డిఎస్సి బిట్టు. ఓకే, కప్ప యొక్క ఊపిరితిత్తులు ఎలా ఉంటాయంటే పింక్ కలర్లో ఉంటాయి. ఎలా ఉంటాయి? హైలీ వ్యాస్కులారా అంటే హైలీ వ్యాస్కులార్ ఉంటాయి, సాక్లైక్ ఆర్గాన్స్ ఉంటాయి. అట్లాగే కప్ప అనేది పల్మనరీ రెస్పిరేషన్ లంగ్స్ ద్వారా ఊపిరి తీసుకున్నప్పుడు బకోఫారెంజియల్ క్యావిటీ ఏ విధంగా పనిచేస్తుందో అంటాడు, ఫోర్స్ పంప్గా పనిచేస్తుంది. డ్యూ టు ద ఎలివేషన్ ఆఫ్ బకోఫారెంజియల్ క్యావిటీ ద ఎయిర్ ఫోర్స్ త్రూ ద గ్లాటిసెస్. ఓకే, బకోఫారెంజియల్ క్యావిటీ యొక్క ఎలివేషన్ కారణంగా గాలి అనేది ఎయిర్ ఫోర్సెస్ అనేది త్రూ ద గ్లాటిస్ అండ్ ఎంటర్ ఇన్ టు ద లంగ్స్ అలా వెళ్తుందని చెప్తున్నాడు. ఈ లంగ్స్లో ఏమవుతుంది? వేరంటే దీని లంగ్స్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్. ఆఫ్టర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ద ఫ్లోర్ ఆఫ్ బకోఫారెంజియల్ క్యావిటీ ఈజ్ లోయర్డ్. ఇది లోయర్ అవుతుంది, పైకి వస్తుందన్నమాట. After the exchange of gases, the floor of the buccopharyngeal cavity is lowered and the air from lungs goes out. Via buccopharyngeal cavity and nostrils. After the exchange of gases అయిపోయిన తర్వాత బకోఫారెంజియల్ క్యావిటీ యొక్క ఫ్లోర్ అనేది లోయర్డ్ అవుతుంది. ద ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్ గోస్ అవుట్. అలా అయినప్పుడు ఊపిరితిత్తులో ఉండే గాలి బయటకు వస్తుంది, గోస్ అవుట్. దేని ద్వారా? వయా బకోఫారెంజియల్ క్యావిటీ అండ్ నాస్ట్రిల్స్. ఇదొకటి అనమాట.